పరిశుద్ధుడా తండ్రి, ఓ స్వామి, ఓ తండ్రి, అవును స్వామి, పరిశుద్ధుడా. కూర్చుందాం, అందరం కూడా రెండు చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా. అందరం కూర్చుందాం, ఎక్కడో లేకుండా కూర్చుందాం ప్రశాంత్. బయట వాళ్ళంతా లోపలికి వచ్చేయండి, తిరగద్దు, ఒకసారి కూర్చుందాం. స్నేహశీలుడా విశ్వనాథు దీపముగా వెలుగుతున్నవాడా, ఆరాధింతు నిన్నే ఉన్నతము వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమపూర్ణుడా అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా.
దేవునికి స్తుతి కలుగుగాక. సంతోషంగా చెప్పండి, నవ్వుతో చెప్పండి అందరూ. హల్లెలూయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయా ప్రభుకి స్తోత్రం కలుగుగాక. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే
చేతులు పెడదాం. దేవుని వాక్యం చదువుకుందాం. అందరూ లేచి నిలబడదాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. 96 కీర్తన. అందరూ లేచి నిలబడండి. అందరూ బైబిల్ తెరవండి. అందరూ బైబిల్తో 96 కీర్తన చదువునండి. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. జనముల దేవతలందరూ వడ్డీ విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధికి వణకుడి. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆమేన్. దేవుడి వాక్యాల ద్వారా అనుసరించి సరిదిద్ది దీవెనలోకి నడిపించును గాక. రెండు చేతులు పైకెత్తుదాం, బైబిల్ కింద పెడదాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తాం దేవునికి. అయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. వాక్యమైన దేవుడా మీకు స్తోత్రాలు. అందరూ కూడా రెండు చేతులు పైగా యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి. అందరూ కూడా ప్రతి బిడ్డ చెప్పాలి. ఎవరు మౌనంగా ఉండకూడదు. స్వరమెత్తి మౌనంగా ఉండకూడదు. స్వరమెత్తి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి ఆరాధన చేద్దాం అందరం కూడా. పరమాత్ముడా నీకు స్తోత్రములు యేసయ్యా. లోక రక్షక నీకు స్తోత్రములు నాయనా. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తమైన మా తండ్రి, అభిషక్తుడా నీకు స్తోత్రములు నాయనా. ఏక మనసుతో ఏకాత్మతో హల్లెలూయా యేసయ్యా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు నాయనా. వాక్య స్వరూపుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మస్వరూపుడా నీకు స్తోత్రాలు తండ్రి. అభిషక్తుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఉన్నవాడు అనువాడమైన తండ్రి నీకు స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలతో భక్తులతో కొనియాడబడుతున్న మహోన్నతుడా నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. ఆయన ప్రజల మీదకి ఆయన మహిమను, ప్రసన్నతను, శక్తిని, జీవమును విడుదల చేసే దేవుడు ఆయన. రెండు చేతులు పైకెత్తి ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని ఆరాధన చేద్దాం బిడ్డలారా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోక రక్షకుడా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడు మహనీయుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీతి స్వరూపుడా మీకు స్తోత్రములు, స్తోత్రములు. నిత్య జీవముల తండ్రి మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నాయనా. అద్భుతములు చేయి దేవుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు.
మౌనంగా ఉండద్దు, ఎవ్వరూ మౌనంగా ఉండద్దు. ఆరాధన ద్వారా ప్రభుని మహిమపరు. Oh Jesus, we thank you, Lord. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. నీ మహిమ ప్రభావములతో మమ్మల్ని కప్పండి నాయనా. నీ శక్తితో, నీ బలముతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ ఊటతో నీవు జీవం ఉన్నవాడవైన పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు, త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు, సెరాపులు, ఆరాధనలు చేయుచు వృద్ధులు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గానములు. పరిశుద్ధుడు
సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. మరి ఆమె కూడా వచ్చినాము. దేవుడు కాచి కాపాడు మన వద్దకు తీసుకొచ్చినాం. ఆ దేవునికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రం, ఘనత, మహిమ చెల్లిస్తూ మరి సాక్ష్యము దేవుడు దీవిస్తాం. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం కలుగుగాక. అమ్మగారికి నా వందనాలు. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా వందనాలు. నాకు వీసా వచ్చింది. వచ్చే ఆదివారం నేను మెడికల్కి వెళ్ళాలి. మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. మీ కుటుంబ ప్రార్థన నాకు జ్ఞాపకం ఉంచుకోండి. నా యొక్క చిన్న ప్రార్థన దేవుడు దీవించుగాక. ఆమేన్. దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యం చేసిన దేవునికి స్తోత్రం కలుగుగాక. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. అందరికీ నా వందనాలు. నా తండ్రికి ప్రభు చేసి వందనాలు. తండ్రి నా బిడ్డ పోయేటట్టున్నాయన భయపడినా. ఇల్లు ఎక్కడ దొరుకుతో ఏమోనని నా తండ్రి గొప్ప దేవుడు. నా బిడ్డకు మంచి ఇల్లు దొరికింది. బాగుంది నాయన, బాగుందమ్మా అనేది నా మనసు నిమ్మమైపోయింది. నా గొప్ప తండ్రి బాగున్నాయన. నీకు సాక్ష్యం చెప్తాను నా తండ్రి. దేవుడు తన కుమారుడు పట్ల చేసిన కార్యం ప్రభువుకు స్తుతి కలుగుగాక. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారా? గత వారం విజయవాడ వెళ్ళాను. కారులో అకౌంటెంట్ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చూసి అనుకుంటున్నాను, భయపడుతున్నాను. అంతా మాఫీ చేసేసి 2050 అక్కడికి వెళ్ళున్నాము. ఆ సర్టిఫికేట్ డెంటల్ కాలేజ్ ఉంది. ఆ డెంటల్ కాలేజీలో సీట్ వస్తే అటు పోయేసి చదువుకుంటూ ఇట సేవలో కూడా ఉంటాడని ఆశపడుతున్నాను. స్టార్ట్ అవుతుంది. ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చి ఆ బిడ్డ చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి. నా ఆశ మరి సంఘంలో బిడ్డలందరూ కూడా మంచిగా చదువుకోవాలి. ఆర్థికంగా స్థిరపడడానికి, ఆర్థికంగా బలపడడానికి, ఒక మంచి స్థితిలో కుటుంబాన్ని నిర్మించుకోవడానికి బట్టలకు ఖర్చు పెడుతుంటారు ఎక్కువగా, తిండికి ఖర్చు పెడుతుంటారు ఎక్కువగా, లేదా ఇంకొకటిలో వారిని నిష్ఠూరు పెట్టకుండా కష్టపడి నమ్మకం మీకుంటే తప్పకుండా వారిని చదివించండి. దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. హల్లెలూయా. చదువు రానట్టే ఉంటారు. కొంతమంది 10th లో మారిపోతారు. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. డిగ్రీ ఏడుతాం, చాలా నిట్టూర్పు నిడుతాం. మంచిగా స్కూల్ పంపించండి, తప్పకుండా చేస్తారు. హల్లెలూయా. మీ చేతులతో చేయలేని పని, మీరు నోట్తో చేయలేని పని, మీ ప్రార్థన ద్వారా ప్రార్థన వారిని ఏ రూపంలో ఆశించో అది కరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు, యుగయుగాలు దేవుడితో ఉండుటకు. రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయే తప్పును చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాటలే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాటలే. దేవుని సెలవైనది. మరణం రుచి చూడగా బ్రతికే నరుడెవడు,
తల ఉంచుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఇంతవరకు జరిగిన కార్యమును బట్టి ప్రభుని స్తుతి మాట్లాడి మనల్ని ఆశీర్వదించలాగిన కొత్తటి శుభలక్షణం ప్రార్థన చేస్తాడు. ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగాక. గట్టిగా హల్లెలూయా చెబుదాం అందరం కూడా. చేతుల పైకెత్తి చెబుదాం. వెరీ గుడ్. పోయిన వారము ఏం వాక్యం చెప్పాను? ఎవరికైనా గుర్తుందా? నేను ఏ వాక్యం ప్రకటించింది ఎవరికైనా గుర్తుందా? పుస్తకం తెచ్చుకొని, నోట్బుక్ తెచ్చుకొని, ఒక పెన్ను తెచ్చుకొని రాసుకుంటే కూర్చున్నట్లే కూర్చుంటుంటాం, వింటున్నట్లే ఉంటాం కానీ వినం. అర్థమైందా? చాలా మందికి తెలియదు. అట్లా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ప్రాముఖ్యంగా వచ్చే విషయం ఏమైనా ఉందంటే భద్రపరచబడిన వాక్యానుసారంగా నడవడానికి, అలవర్చుకోవడానికి మనం దేవుని మందిరానికి రావాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన, దేవునికి మహిమ. వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలి. దేవుడు ఏం చెబుతున్నాడో వినాలి. మనల్ని, మన కుటుంబాల్ని నిత్య దీవెనలతో ప్రభువు నింపునుగాక. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఇష్టలుగా బ్రతికితే కలిగే ఫలితాల గురించి చెప్పాను నేను. ఎలాంటి ఫలితాన్ని, ఎలాంటి దీవెననిస్తాడో చెప్పాను. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు పక్షపాతి కాదు కనుక దేవుని బిడ్డలారా, దావీదు శత్రువుల నుండి తప్పించాడు. ప్రభుకు స్తోత్రం కలుగాక. మనము కూడా ఆయన ఎదుట ఇష్టంగా బ్రతికితే, ఆయనకు అనుకూలంగా బ్రతికితే మనల్ని కూడా సమస్తమైన కీడులో నుండి, శ్రమలో నుండి, బాధల నుండి కూడా తప్పిస్తాడు. ఈటి విసిరేసి సంపాదన చూశాడు, కానీ దేవుడు అద్భుతంగా తప్పించి రక్షించాడు. సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, గొర్రెకి ఇష్టమైన వాడు. దావీదు దేవునికి ఇష్టమైన వాడు, ఆయనకి ఇష్టంగా బ్రతికేవాడు. అంటే ఆయనకు భయపడేవాడని అర్థం.
దేవుని ఎదుట మంచోడి ఎప్పుడు అయిపోతామంటే మనం కొత్త జీవితం ప్రారంభించాలి. మనం దేవునికి ఇష్టడుగా మారలేము. దేవుని బిడ్డలారా, పాత పద్ధతులు పాత పరిస్థితులన్నీ సమాధి చేయబడి కొత్త జీవితం మార్గంలో నడిచేదిగా దేవునికి ఇష్టమైన మనుషులను సంతోష పెట్టేది కాదు. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం కలుగుగాక. రెండు చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. అట్లా దావీదు బ్రతికాడు కనుక దావీదే చెప్తున్నాడు, నేను ఆయనకి ఇష్టడును కనుక నన్ను తప్పించాడు. నంబర్ 1. అంతేకాదు, దేవదూతలు యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూతలు దిగి వచ్చి పాడుబడి దావీదు పట్టిన ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు, దీనికి ఇదే మీకు ఆనవాలు అని చెప్పి 14వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన ప్రజలకి భూలోకంలో సమాధానం ఇస్తాడట, నెమ్మదినిస్తాడట. హల్లెలూయా. తప్పిస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎవరికి? ఆయనకి ఇష్టలైన ప్రజలకి. ఆయన ఎదుట దేవుని బిడ్డల భయభక్తులు చెప్పారు, సాధించారు. ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి. ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఇంకా ఈ దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి మార్కు సువార్త. అందరం కూడా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి. చూడండి, రోగంతో దేవుని బిడ్డరా జబ్బుతో బాధపడుతున్న వారికి సమాధానం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? సుఖంగా నిద్ర ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. మనకందరికి తెలుసు ఆమె జీవితం. రక్తస్రావం కలిగిన స్త్రీ, జబ్బుతో బాధపడుతుండేది. యేసయ్యతో విశ్వాసం నుంచి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నది. దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఆయన చెప్తున్నాడు, కుమారి, ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్నావు, ఇబ్బంది పడ్డావు, సమాధానం కలిగే దానిపై వెళ్ళు. ప్రభు స్తోత్రం కలుగాక. భూమి మీద దేవునికి ఇష్టంగా బ్రతికితే నీకున్న రోగాన్ని తీసివేసి సమాధానం నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. చాలా మంది స్వస్థత నాకు రాలే, నాకు ఇవ్వలేదే, నన్ను బాగు చేయలేదే అంటూ ఉంటారు. నీ హృదయం మార్పు చెందాలని, నీ పద్ధతులు మార్చుకోవాలని. దేవుని బిడ్డలారా, ఒక మార్పు కావాలి, ఒక విశ్వాసం కావాలి, ఒక వినయం కావాలి, ఒక విధేయత కావాలి. ఎప్పుడైతే వినయ విధేయతలు కలిగి బ్రతుకుతామో దేవుని ఎదుట ఆయనకి ఇష్టలుగా రూపాంతరం చెందుతామో ఆయన స్వస్థపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఎదుట ఏ రోగం నిలబడదు, ఏ వ్యాధి నిలబడలేదు. ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ఏ వ్యాధినైనా స్వస్థపరుస్తాడు. ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా బాగు చేస్తాడు. దేవుని బిడ్డరా, ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, కోట్ల కోట్ల సాక్ష్యాలు వింటున్నాం. కానీ దేవుని బిడ్డరా, నిన్ను నన్ను స్వస్థపరచకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఇంకా మార్పు చెందలా, మనం ఇంకా భక్తులోనికి రాలా, మనం ఇంకా బైబిల్లోనికి రాలా. మందిరంలోనే భయపడుతున్నాం, ఇంటికాడ పోయిన తర్వాత మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. బైబిల్ గుర్తుకు రావట్లే, దేవుని ప్రార్థన గుర్తుకు రావట్లే, దేవుని భక్తి గుర్తుకు రావట్లే. వచ్చి ప్రభు అన్నని జ్ఞాపకం చేసుకుంటున్నా. హృదయం నిండా విషయం ఉంది, హృదయం నిండా ఘోరమైన వ్యాధితో నిండి ఉంది. దేవుని బిడ్డరా, కానీ ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థపరచు ప్రభు అంటున్నా. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట ముందు మన లోకములో ఉన్నటువంటి విషయము, హృదయంలో ఉన్న చెడు, మనసులో ఉన్న చెడు, కళ్ళలో ఉన్న చెడు, మనం జీవిస్తున్న జీవిత విధానం వదులుకొని విడిచిపెట్టి భయముతో
నన్ను స్వస్థపరచు ప్రభు అని చెప్పాల్సిన అవసరంలా ఆయన శక్తి నిన్ను తాకుతుంది, ఆయన బలము నిన్ను తాకుతుంది, ఆయన మహిమ నిన్ను తాకుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, ప్రభు స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఆమె కూడా మార్పు చెందింది, విశ్వాసంలోనికి వచ్చింది, దేవుని భయంలోనికి వచ్చింది, భక్తిలోనికి వచ్చింది. ఒలిగిపోతుంది ప్రభు అంటే, ముందుకు రాలేక వెనక వస్త్రాన్ని ముట్టుకున్నది. ప్రభావం వెళ్ళి ఆమెలో ఉన్న అనారోగ్యాన్ని స్వస్థపరిచింది. దేవుని ఎదుట మనము భయభక్తులు కలిగి బ్రతకాలి, వినయ విధేయత కలిగి బ్రతకాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నమ్మకమైన వారంగా ఉండాలి, విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉండాలి, దేవునితో మంచి అనుబంధం కలిగిన వారుగా మనం ఉంటే నువ్వు అక్కడ కూర్చున్నా ఇక్కడ ఉండే దేవుని ప్రభావాన్ని నీ లోనికి విడుదల చేయగలడు, నీ లోనికి విడుదల చేసి నిన్ను స్వస్థపరచగలడు. అంత శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. ఆమె స్వస్థత పొందుకునింది. 12 సంవత్సరాలు ఇబ్బంది పడినామె సమాధానంతో, నెమ్మదితో, సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే ఆయనకి ఇష్టంగా మనము రూపాంతరం చెందితే దేవుని బిడ్డలారా, ఆయన సమాధానం ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, భయముల నుండి తప్పిస్తాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమ కోరుకోవాలి, దేవుడు నన్ను ప్రేమించాలి, దేవుడు నన్ను కనికరించాలి, దేవుడు కటాక్షం నా మీద ఉండాలి, దేవుని కృప నా మీద ఉండాలి. ఇది మనం కోరుకోవలసింది. మనుషులు కాదు, మనుషులు వ్యతిరేకించమని చెప్పట్లా, తృణీకరించమని చెప్పట్లా, ఫస్ట్ దేవునికే. దేవుని బిడ్డరా, అమ్మగారు అంటుంటారు, ఈ సెకండ్ వర్షన్ ఎవరు? దేవుని బిడ్డలారా, ప్రభు స్తోత్రం కలుగాక. అప్పుడప్పుడు పిల్లలతో మేము సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు తెలుసు వాళ్ళకి ఫస్ట్ ఎవరంటే నన్ను అడుగుతుంటారు నా పిల్లలు, మమ్మీనా మీ అమ్మ, మీ అమ్మ మీ డాడీనా ఫస్ట్ అంటుంటారు. మా మమ్మీ కాదు, మా డాడీ కాదు, మా దేవుడు అని చెప్తుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, దేవునికి దగ్గరగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవునికి అనుకూలంగా బ్రతకాలి. దేవునితో మమేకమై బ్రతికినప్పుడు సమస్త కీడుల నుండి ఆయనే తప్పిస్తూ వస్తూ ఉంటాడు. దేవుని కదా రోగాల నుండి తప్పిస్తూ వస్తూ ఉంటాడు. కీర్తన బైబిల్ తెరవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. ఆ మాట మనం చదువుదాం. చూడండి, 91వ కీర్తన. ఒకసారి మనము కీర్తనలోనికి వెళ్దాం. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. హల్లెలూయా. నన్ను ఆ భక్తుడు, ఆ బిడ్డ, ఆ సహోదరి ప్రేమిస్తుంది, నాకు ఇష్టంగా బ్రతుకుతుంది కనుక నేను తప్పిస్తాను. వేటగాని మురులో నుండి తప్పిస్తాను, శత్రువుల బాణాల నుండి తప్పిస్తాను, మధ్యాహ్నం కలుగు చేయ రోగాల నుండి తప్పిస్తాను, చీకటిలను సంచరించు తెగుల నుండి తప్పిస్తాను, రక్షిస్తాను. దేని బిడ్డరా, నాగబావులను తేళ్లను తొక్కిస్తాను, నా దూతలను పంపించి వారిని కాపాడుకుంటాను. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతికితే కలుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా రూపాంతరం చెందాలి. అందుకే మారు మనసు పొందాలి. చాలా మంది మారు మనసు పొందామని బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ అంతరంగంలో శుద్ధి కలగట్లే. దేవుని బిడ్డలారా, పైకి బాగా రూపాంతరం చెందాం, పైకి బాగానే ఉన్నాం, నాకు భయం వేస్తుంది. దేవుని బిడ్డలారా, నా ప్రార్థన, నేను ఎక్కువగా ఈ మధ్య చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభు, పైకి మేము బాగానే ఉన్నాం, లోపలేమి బాగలేదు. ప్రభుకు స్తోత్రం కలుగాక. పైకి నీ దగ్గరికి వచ్చి పెదవులతో స్తుతిస్తున్నాం, మా హృదయం నీకు చాలా దూరంగా ఉంటుంది, మా హృదయంగా వెలిగింపబడలా, మా దేవుడు నీవు మాలో లేకుండా ఉంటున్నావు. దేవుడు చాలా మంది ఇట్లే ఉంటున్నారు. బాప్తిజం అయితే తీసుకున్నారు కానీ ప్రభు దగ్గరికి వస్తున్నాం కానీ అంతరంగా మారిపోలే, లోపల ఉన్న విషయాలు ఏం మారలా. ఆ కుళ్ళు కుతంత్రాలు, దేవుని అసూయల ద్వేషాలు, దేవుని బిడ్డలారా, అలుగులాట్లు, కోపాలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన పద్ధతులు. మనం బాప్తిజం తీసుకున్నాం, లోపల ఉండాల్సినవన్నీ అట్లే ఉన్నాయి, సాతానుకు సంబంధించిన వ్యవహారాలు అట్లే ఉన్నాయి.
ఎట్లున్నామంటే సమాధిని పోలి ఉన్నాం. సమాధి తెలుసా? ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తని సమాధి. సమాధి ఎంతమందికి తెలుసు? గోరి తెలుసా? పైకి ఎట్లుంటుంది? దేని బిడ్డరా మంచిగా నీట్గా బాగా ఇటుకలతో కట్టి పాలిష్ బండలు వేసి చూడ్డానికి గోరి అయిన ముద్దు పెడతామనిపిస్తారు. అందుకే పిల్లలు ఈ మధ్య గోరీల మీద కూర్చొని చికెనో పకోడో ఏదో తెచ్చుకొని గోరీల మీద పెట్టుకొని తింటూ ఉంటారు. మందు తెచ్చుకొని తాగుతూ ఉంటారు, గోరీల మీద కూర్చుంటారు. కానీ లోపలికి వెళ్తే ఏముంటుంది? ఏముంటాయి? ఆ గోరికను పక్క పెట్టి నోడితే ఏముంటుంది? మందిరములో చెట్టు చూపులు, మందిరములో దేని బిడ్డలారా వ్యవహారాలు. ఇక్కడ కూర్చొని ఇడికొచ్చి ఆడపిల్లలు చూస్తా, ఇడికొచ్చే మన పిల్లలు చూస్తా. సమాధిని పోలున్నామా కాదా? ఇక్కడికి వచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి శాంతాలు. మందిరములో చేస్తారు ఎవరన్నా? మందిరంలో నువ్వు అట్లా చేస్తున్నావు అంటే నీకు భయము కరెక్ట్ భక్తులలో ఉన్నావా? కరెక్ట్ మార్గంలో ఉన్నావా? కరెక్ట్ మార్గంలో ఉన్నావా? మందిరంలో అలాంటి చూపులు, అలాంటి ప్రవర్తన నీకున్నదంటే నువ్వు సమాజమే కాదా? బయటికేమో లోపలేమో నేను ఏడవలసి వస్తుంది. మళ్ళా ఎవరైనా శోధిస్తున్నాడు సాతాను శోధన గురించి తెలుసా మీకు? హల్లెలూయా, ప్రభువు స్తోత్రం కలుగాక. ఇక్కడ కూర్చొని ఆ వెరి చూపులు, వెరి ఆలోచనలు ఎందుకు మనం ఇక్కడికి వచ్చేది? భయభక్తులు నేర్చుకోవడానికి, సమాజంలాగా రూపాంతరం చెందడానికి కాదు. వెలుపుల లోపల శుద్ధి చేయబడిన పాత్రగా మార్చబడడానికి. ప్రభు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. సున్నము కుట్టిన సమాధి అంటాడు యేసయ్య. సున్నము కుట్టిన సమాధి అంటాడు. ఏం బిడ్డరా, అట్లా అలవాటు చేసుకోవద్దు. అది నా కంటికి కనిపించినప్పుడు తప్పకుండా నాకు కోపం వస్తుంది. మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఆవేశం రాదా? కోపం రాదా? ఏం బిడ్డరా, ఏంటి వీళ్ళు ఇట్లా బతుకుతున్నారు, ఇట్లా చేస్తున్నారు? మా పిల్లల్ని ఎత్తి కొట్టి చంపేస్తాను నేను. ఏం పిల్లరా, నేనేం కొట్టుకుండా లేను, ఊడ్చి పడేస్తాను. ఏం పిల్లరా, కానీ మరి తెలిసి కూడా ఆ ప్రవర్తన ప్రవర్తిస్తే నువ్వు సమానమే కాదా? చెప్పు ఒకసారి. తెలుసో తెలియక చిన్నపిల్లలు అయితే చేస్తున్నారు. మీరు చేస్తే దానికి అర్థం ఏంటి? ఏదో ఒకటి మనసులో పెడతారు. అయ్యో ఏంటి ఇట్లా ఉంది. అది పడినప్పుడు మేము ఏం చేయాలి? కోప్పడక, బుద్ధి చెప్పక ఏం చేయాలి? మా పిల్లలైతే తీసుకుని వాంచి పడేస్తారు, కొట్టేస్తారు. ఇబ్బంది లేదు. మీకేం చేయాలి? మా బాధ, మా కష్టం ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుకు స్తోత్రం కలుగుతాక. దేని పిల్లగా మార్పు చెందుతాం, మార్పులోనికి వస్తాం. పొప్పటి వారు మారిపోయారు, మేమేం మారలా, మీరే మమ్మల్ని మారుస్తారు. మేమేమో ఎప్పుడు ప్రేమతోనే ఉంటాం, అందరినీ ఒకే రీతిలో ప్రేమిస్తాం. మీరే మమ్మల్ని మారుస్తారు. మీ ప్రవర్తనే మమ్మల్ని మార్పేస్తుంది. మీ ప్రవర్తనే మార్పు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, అది వీళ్ళు మారిపోయారు కాదు, నువ్వు మారిపోయావు. నీ ప్రవర్తన మారుతుంది, నీ పని పద్ధతి మారుతుంది. అందుకే స్పీడ్గా నాకు చాలా భయం. ఇప్పుడు సపోజ్ మన ఎవరున్నారు రక్షణ పొందాడు, కొత్తలో దేవుడు చాలా స్పీడ్గా ఉంది. నాకు భయం వేస్తుంది ఆ స్పీడ్ చూస్తే. ఎందుకు భయం వేస్తుంది? ఆఖరి వరకు అలాగే ఉంటుందా? ఉండదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇరుకు. మాట్లాడతామా? వినండి. ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంటుంది. ఒకే లెవెల్లో, ఒకవేళ నిజంగా ఒకే లెవెల్లో ఉన్నాడా, అయిపోయి అతను బ్లెస్ అయిపోతాడు. జయిస్తున్నాడా, తప్పకుండా
తప్పకుండా నిశ్చయముగా అతడు బ్లెస్ అయిపోతాడు. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. నువ్వు బ్రేక్ వేసుకుంటున్నావా? తేడా వస్తాయి, జాగ్రత్త. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. నేను గమనిస్తుంటాను, చాలా మంది స్పీడ్ వద్దు, క్రమంగా, నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా, చిన్నగానే నడవడం ప్రారంభించి ఏమి ఇబ్బంది లేదు, ఏం తొందర లేదు. పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ దేని మీద తొందర ఏమొద్దు, స్పీడ్ ఏమొద్దు. స్పీడ్గా 2 నిమిషాలు మళ్ళీ తల్లికి ఏమైనా సమస్య నాకునే అడుగుతాయి, నా దాకా వస్తాయి, మీ దాకా వస్తాయి. సాతానుడు ఏదో ఒకటి శోధిస్తాడు. స్పీడ్ తగ్గిపోయి, సతికిలి పడిపోయి, సాక్ష్యం కోల్పోయి, సాక్షిలోంచి మళ్ళా వేయడానికి నన్ను ఏమన్నా అనుకుంటారేమమ్మా, నేను ఇంక లేనులే, 7 జైల్లో కోర్టుకి వెళ్ళిపోయి చేస్తా, లేదా 7 జైల్లో ఇంకొకసారికి వెళ్ళిపోయి చేస్తా అని మనస్తత్వాలు పుట్టిస్తాడు సాతానుడు. దేవుని బిడ్డలారా, మార్పు చెందితే అన్నీ జయిస్తుంటాం, అన్నీ ఓర్చుకుంటుంటాం, అన్నీ సహించుకుంటుంటాం. మార్పు చెందాలి. దేవునికి ఇష్టలుగా రూపాంతరం చెందితే ఆయన స్వస్థపరుస్తాడు. నువ్వు వెనకలు చేరేసుకుని కూర్చోమ్మా సిస్టర్, వెనకలు చేరేసుకుని కూర్చో. మనం మార్పు చెందాలి. ఒక విషయంలో బలవంతులం, ఒక విషయంలో బలహీనులంగా ఉండకూడదు. ఒకప్పుడు దేవునికి ఇష్టంగా, మరి ఒకసారి దేవునికి అయిష్టంగా బ్రతకూడదు. అవకాశాలు ఇవ్వకూడదు. దేవుని బిడ్డలారా, అవి మనకు తగవు. మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి, సాగిపోతూనే ఉండాలి. దేవుని బిడ్డలారా, కొనసాగుతూనే ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నాకు ఆస్తి నష్టం చేయండి, నాకేం బాధ లేదు. దేవుని బిడ్డలారా, నా వర్షం ఏంటో తెలుసా? నాకు ఆస్తి నష్టం చేయండి, దానికి చెడ్డ పేరించే పనులు చేయదు. నాకు అది చాలు. సంఘ బిడ్డలు యవనస్తులైనా, యవన స్త్రీలైనా, పెద్దలైనా నేను కోరేది ఏంటి తెలుసా? నా ఆస్తి నష్టం చేయి, నాకేం భయం లేదు, బాధపడదు. నా బిడ్డలే కదా, తింటారనుకుంటారు, తినాలి. యవన బిడ్డలు ముఖ్యంగా ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ పరిచయం చేసేవాళ్ళు, ఇక్కడ చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు రాకూడదు. అందుకని మీరు ఇక్కడికి వచ్చేది, మీరు మార్పు చెందడానికి, దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి. దేవుడు కూడా కాపాడలేడు కనుక సంఘానికి చెడ్డ పేరు తేవద్దు, మంచి పేరు తేవండి, మంచిగా పనిచేయండి. నీ శక్తి కాడికి, నేనేం పరుగులెత్తి ఏమి చేయమని లేదు. నీ శక్తి కాడికి, నీ ఆసక్తి కొలది, నీ ఆశీర్వాదం అందరితో కలిసి కట్టుగా ఉండండి. ఇంకొక బలహీనత నేను చెప్పాలి. ఒకసారి బాగుంటాం కొందరితో, నేను అనుకుంటాను అమ్మ కలిసిపోయేది, దేవునికి స్తోత్రం అనుకుంటా. 2 రోజులు ఏమవుతుంది, మళ్ళీ సెక్రటరీకి వచ్చేస్తారు, ఎడమైపోతారు. అందరూ కలిసి కట్టుకో ఉన్నట్టుంటారు. నా గుండె నిండా ధైర్యం వచ్చేస్తారు. అమ్మ అందరూ కలుసుకున్నారు, సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఏమవుతుందో, ఏమంటారో, ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఒక గొర్రె పక్కకు పోయి ఉంటుంది, కొన్ని గొర్రెల గుంపులో ఉంటాయి. ఆ గొర్రె ఆడ తప్పిపోతుందని నాకు భయం, ఏమంటారో అని భయం, ఏం చేస్తాడో అని భయం. మళ్ళా గొర్రె వచ్చి కలుసుకొని మళ్ళా ముందుకెళ్ళిన దాకా నా గుండెలో టగటగటగటగని పెట్టుకుంటుంటాను. అట్లా సమస్య నా దగ్గరికి వచ్చి చెప్తారా? అయ్యో చెప్పరు, ఏం చెప్పరు. ఏంటో జబ్బు అంటాను నేను. ఒకసారి బాగా